ఎస్టీపీలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆంధ్ర పోలీస్ స్టేషన్లో ఈరోజు ఒక 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. క్రైమ్ నెంబర్ 175/2024 ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం 307 ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ 6 ముద్దాయిల్లో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఆ 2 రౌడీ షీటర్స్ కూడా డి విజయబాబు ఎలియాస్ అప్పు, ఇతని మీద 12 కేసెస్లో ఇతను ముద్దాయి. అలాగే శెట్టి నాని అని ఇతని మీద 9 కేసెస్ ఉన్నాయండి. వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్. గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండ్ అవుట్ చేశాము. అయినా కూడా వీళ్ళ యొక్క ఆగడాలు ఆగటం లేదు. దాని మీద స్థానిక సిఐ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్లీగా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ 6గురిని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అయితే మా గౌరవ ఎస్పీ గారు, నూతనంగా వచ్చిన ఎస్పీ గారు సతీష్ సార్, తర్వాత మా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠపాటి గారు, అలాగే మా చీఫ్ అదే మా డీజీ గారు వెంకటరమణ గారు ఆదేశం ప్రకారం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. ప్రజలంతా కూడా పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవనం సాగించాలి. అయితే ఈ కంప్యూటర్ యుగంలో రౌడీజానికి తాగుండకూడదు. ఎందుకంటే ఎప్పుడో శాస్త్రీయంగా డెవలప్ అన్న ఇన్వెస్టిగేషన్ అప్పటి రోజుల్లో ఏదో ఒక రౌడీ అని చెప్పేసి ఎక్స్ట్రాషన్ చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం, జేబులో డబ్బులు లాక్కుంటాం, ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి ఆ సమాజం పోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు ఆదేశం ఇస్తాం జరిగింది. దాంట్లో ప్రక్రియగా అందరూ కూడా మరి నా సభ్యుల్లో 330 మంది రౌడీ షీటర్స్ ఉన్నాయి. ఆ అందరూ కథలకి కూడా ఎప్పటికప్పుడు అందరు ఇన్స్పెక్టర్స్ కూడా తెనాలి 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ, 3 టౌన్ కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, పెళ్లిపర కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, అలాగే చేబ్రోలు, కొన్నూరు టౌన్ ఎస్ఐ వీళ్ళంతా కూడా ప్రతి శనివారం కానీ, సండే కానీ వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పి వాళ్ళకి చెప్తాం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రౌడీ షీటర్లు ఫ్రీక్వెంట్గా కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ అంటే మేమంతా తెలుసు. దాని మీ ప్రపోజల్స్ స్థానిక ఇన్స్పెక్టర్ గారు పంపిస్తారు. ఇతను ఇన్ని కేసుల్లో లాస్ట్ 3 ఇయర్స్లో ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యి, రీసెంట్గా కూడా కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఇతని యొక్క ఇది సమాజానికి హానికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పీడీ యాక్ట్ కింద ఇతను డిటైన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తారు. ఈయన రిక్వెస్ట్ నాకు వస్తుంది, నేను ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళని డిటైన్ చేస్తారు. ఆ ప్రక్రియను ప్రారంభించామండి. గతంలో కూడా ప్రారంభించాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి 2 రౌడీ షీటర్లకు కూడా పీడీ యాక్ట్ని ప్రపోజల్ ఆల్రెడీ స్థానిక సీఏ రమేష్ బాబు గారు పంపిస్తాం జరిగింది. దాని మీద మా గౌరవ ఎస్పీ గారికి కూడా మేము పంపిస్తాము. త్వరలో కూడా పీడీ యాక్ట్ వీళ్ళు దాని యొక్క మెరిట్స్ మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. అలాగే ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఇచ్చేస్తున్నారు, ఇలాంటి రౌడీ షీట్ చేసి సమాజానికి టెర్రరైజ్ చేస్తూ అన్యాయంగా ప్రతి అమాయకుడిని కొట్టి హింసిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఎక్స్టర్మెంట్ అనేది ఒకటి ఉంది, నగర బహిష్కరణ. ఆ నగర బహిష్కరణ కూడా మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపిస్తాం. కాబట్టి పోలీస్ తరఫున మా హెచ్చరిక ఏంటంటే దయచేసి రౌడీ షీట్లకు మేము కౌన్సిల్ ఇస్తున్నా కూడా కొంతమంది ఈ విధంగా ప్రవర్తించి సమాజంలో అనవసరమైనటువంటి ఇది కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక రాకేష్ అనే అతనికి SC/ST కేసులో ఈ A1 ఈ అప్పు కంప్లైంట్ అతను ఫోన్ చేసి రాజీ ఇవ్వదాం అని చెప్పేసి అడుగుతాం జరిగింది. దాని మీద ఇతను అలాంగ్ విత్ 5 అదర్స్తో మొన్న 21 తారీఖున ఈవినింగ్ వెళ్ళి అతను విచక్షణారహితంగా కర్రలతో రాళ్లతో పడటం జరిగింది. దానిపై అతనికి హెడ్ ఇంజరీ జరిగి స్విచెస్ కూడా పడటం జరిగింది. బై లక్కీలు అతను దొరకడం జరిగింది. కాబట్టి అతన్ని ఇమీడియట్గా కూడా అందరూ పారిపోయారు. 21 తర్వాత పారిపోతే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మరి స్థానిక సిఐ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ప్రకాష్ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి పట్టుకొని CDS అనాలిసిస్ మీద తర్వాత లొకేషన్స్ పెట్టి అది కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. వీళ్ళని రిమైండ్ పంపిస్తున్నాము. మరొకసారి నా హెచ్చరిక ఏంటంటే దయచేసి రౌడీ షీటర్స్ తమ జీవన విధానం మార్చుకోండి. చట్టం ఎవరిని కూడా సహించదు.
ఎస్పెషల్లీ తెనాలి సబ్ డివిజన్లో మట్టికి చాలా స్టెనరస్ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. దయచేసి కూడా కోఆపరేట్ చేయమని చెప్పాను. తర్వాత రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్లో పాత కేసుల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఇన్స్పెక్టర్ గారు పాత కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా పంపించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్గా అందరూ కూడా సహకరించాల్సిన కోరుతున్నాను.